నాయుడు దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే బీజేపీయేతర కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్న బాబు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో సీఎంకు బదులు ఐటీ మంత్రి నారా లోకేష్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మరో 15 మంది అధికారులు దావోస్ వెళ్తున్నారు. జనసేన పార్లమెంట్ స్థాయి కమిటీల జాబితా నిన్న పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. ఇందుకోసం నియమించిన ఎంపిక కమిటీ జాబితాలకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ పరిశీలన అనంతరం వివరాలు వెల్లడించనున్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి పనిచేసే విధంగా ఈ కమిటీలను నియమించాలని పవన్ ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా సత్యనారాయణ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ రాధాకృష్ణన్ కోల్కతాకు బదిలీ కావడంతో సత్యనారాయణ మూర్తిని తాత్కాలిక సీజేగా నియమించారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణకు 24 మంది జడ్జిలను కేటాయించారు. ప్రస్తుతం 13 మంది జడ్జిలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఒకే చోట 3 ఏళ్లుగా పనిచేస్తున్న ఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఆదేశిస్తూ లేఖలో పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులు ఇంకా అదే ప్లేస్లో పనిచేస్తూ ఉంటే వారిని వేరే చోటకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్ఓ, తహసీల్దార్, బీడీఓలతో పాటు ఇతర ఉన్నత స్థాయి అధికారులను బదిలీ చేయాలని పేర్కొంది. ఐజీ నుంచి ఎస్ఐ స్థాయి వరకు అందరికీ స్థానచలనం తప్పదని తెలిపింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత ప్రాతిపదికన పరస్పర అంగీకార బదిలీల గడువు ముగిసింది. భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో ఉండాలన్న నిబంధన మేరకు ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగుల బదిలీకి అవకాశం కల్పిస్తూ మరోసారి గడువు పెంచారు. జూన్ వరకు పెంచుతూ ముఖ్య కార్యదర్శి ప్రేమచంద్ర రెడ్డి మెమో జారీ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. జనవరి 30న ఉదయం 9:30 ఉభయ సభలు సమావేశమవుతాయని గవర్నర్ నరసింహన్ పేరిట నోటిఫికేషన్ జారీ అయింది. కాగా ఏపీ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కావడంతో ఫిబ్రవరి 2న ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. మాదాపూర్ విఠలరావు నగర్ కార్వి కన్సల్టెన్సీ బిల్డింగ్ డిస్ట్రిక్ట్ యానిమేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది పలు అవస్థలు పడ్డారు. దాదాపు 5 నుండి 10 లక్షల మేర ఆస్తి నష్టం ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పవిత్ర పినాకిని నదీ తీరం నగర వాసులతో కిక్కిరిసిపోయింది. ధనుర్మాసంలో తమ ముంగిళ్ల వద్ద రంగవల్లు తీర్చిదిద్దిన మహిళలు గొబ్బెమ్మలను పెట్టి గౌరీమాతగా పూజలు చేసి పెన్నా నదిలో నిమజ్జనం చేశారు. వేలాది మంది ప్రజలు ఇక్కడకు చేరుకుని గాలిపటాలను ఎగురవేస్తూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. మంత్రి నారాయణ, నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు బంద్ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నంద్యాల టౌన్, రూరల్లో మీ సేవా కేంద్రాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. బంద్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తమ సెంటర్లను విలీనం చేసుకుని నెల కనీస వేతనం 18,500 రూపాయల జీతం ఇవ్వాలని మీ సేవా నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రిపై రాజకీయ నేతలు, వ్యాపార, వ్యక్తిగత బ్యానర్లు, ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఈవో కోటేశ్వరమ్మ నిర్ణయం తీసుకున్నారు. మీడియాపైన ఆంక్షలు విధించారు. దీంతో దుర్గగుడి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే రాజకీయ నాయకులు ఇంద్రకీలాద్రిపై రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తున్నారని, దీంతో ఆలయ ప్రతిష్ట దిగజారుతోందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుర్గమ్మ దర్శనానికి వచ్చి ఇంద్రకీలాద్రిపై మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పైన, టీడీపీ నేతలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఏపీ మంత్రి సవాల్ విసిరారు. పాత బస్తీలో సొంత సామ్రాజ్యంలో తొడగొట్టడం కాదని, దమ్ముంటే నంద్యాలలో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.
ఏపీకి వచ్చి టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేసే సంగతి పక్కన పెట్టి ముందుగా సికింద్రాబాద్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. బీజేపీ ఏజెంట్ ఓవైసీ అని ఆయన వ్యాఖ్యానించారు. ముడుపుల కోసం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ కేటీఆర్ భేటీ అయ్యారని విమర్శించారు. వెల్కమ్ బ్యాక్. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితులు సుబ్బారావు, ఈశ్వరి, శోభన్లను 4 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఈ కేసులో మిగిలిన 3 నిందితులకు ఈ నెల 31 వరకు ఎన్ఐఏ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితులను విశాఖపట్నం జైలుకు తరలించారు. కడపలో నేడు జరగాల్సిన అమిత్ షా పర్యటన రద్దయిందని, ఆయన స్థానంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హాజరవుతున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. మరో 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని సీఎం చంద్రబాబు దొంగ శంకుస్థాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మెకాన్ సంస్థకు సకాలంలో సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. హైకోర్టు నిర్మాణం కోసం 2017లో కేంద్రం 500 కోట్లు ఇస్తే భవనాలు రెడీగా ఉన్నాయని కేంద్రాన్ని, సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు కన్నా. తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఓ టైంపాస్ ఫ్రంట్ గా వర్ణించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ తో కేటీఆర్ జరిపిన చర్చలను ఏపీ ప్రజలు చీకొట్టారన్నారు. ప్రధాని మోడీ డైరెక్షన్ లో అమరావతిలో జగన్ గృహప్రవేశానికి కేసీఆర్ ని ఆహ్వానించారని, ఫ్రంట్ ముసుగులో ఇద్దరు చేతులు కలపడం అనైతికమని మండిపడ్డారు. జగన్ తలపై భస్మాసుర హస్తం పెట్టాడని, ఇక జగన్ హతమైనట్లే అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీకి ఏపీ ప్రజలు గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఇప్పుడు అందరి దృష్టి బడ్జెట్ సమావేశాలపై పడింది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణంగా బడ్జెట్ను ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెడతారు. ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ సాంప్రదాయాన్ని వదిలేసి ఇంకాస్త ముందే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ప్రారంభించింది. రాజకీయ సంకల్పం కారణంగానే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల వారికి 10% రిజర్వేషన్లు కల్పించగలిగామని, వాటిని ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అహ్మదాబాద్లో 1500 పడకల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ను మోడీ ప్రారంభించారు. కొత్తగా తీసుకొచ్చిన రిజర్వేషన్లను దేశంలోని 40,000 కళాశాలలు, 900 విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నామని, విద్యా సంస్థల్లో 10% సీట్లు పెరగనున్నాయని వెల్లడించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్న నిబద్ధతతో పనిచేస్తోందన్నారు మోడీ. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఎన్డీయేతర నేతలతో పాటు బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరు కానున్నట్లు తెలిపారు.
రాష్ట్ర మంచ్ అనే రాజకీయ బృందం తరపు నుంచి ఆయన హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ రాష్ట్ర మంచ్ బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాకు చెందిన బృందం. తనకు సొంత పార్టీ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని సిన్హా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయ బొగ్గు గనిలో మరిన్ని అస్థిపంజరాలను నేవీ సిబ్బంది గుర్తించారు. రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ ద్వారా గనిలో అస్థిపంజరాలను గుర్తించిన సహాయక సిబ్బంది గని లోపల సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మృతదేహాలు త్వరగా కుళ్లిపోయాయని నిర్ధారించారు. దాదాపు 33 రోజులుగా నేవీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గనిలో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీని తెలుసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ వెసులుబాటు కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 900 యూనివర్సిటీలు, 40,000 కాలేజీల్లో ఈ నూతన రిజర్వేషన్ విధానం అమలవుతుందన్నారు. అగ్రవర్ణ పేదలకు కోటా కల్పించడం కోసం బీజేపీ ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. బీజేపీ పార్టీ మరోసారి సంపన్న పార్టీ అని నిరూపితమైంది. గత ఆర్థిక సంవత్సరం జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో 93% బీజేపీకి వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. దాని ప్రకారం 20,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీలో బీజేపీ టాప్ ప్లేస్లో నిలిచింది. గత ఏడాది అన్ని పార్టీలకు కలిపి 469.89 కోట్ల విరాళాలు రాగా అందులో ఒక్క బీజేపీకే 437.04 కోట్లు దక్కినట్లు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జైట్లీజీ, మేము ప్రతిరోజు మీ విధానాలతో విభేదిస్తుంటాము, కానీ మీ అనారోగ్యం వార్త మమ్మల్ని తీవ్రంగా కలిచివేస్తుందని, త్వరగా కోలుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. ఇలాంటి సమయంలో అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు తోడుగా నిలుస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. లోక్పాల్ ప్యానెల్ ఎంపిక విషయంలో సెర్చ్ కమిటీ అనుసరిస్తున్న ధోరణిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్పాల్ ప్యానెల్ కమిటీ సభ్యుల పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా న్యాయస్థానం సెర్చ్ కమిటీకి గడువు విధించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఈ సెర్చ్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభ్యులను ఎంపిక చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ వోక్స్ వ్యాగన్ కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 100 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అది కూడా 24 గంటల్లోగా ఆ పరిహారాన్ని చెల్లించాలని విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. జర్మన్ కంపెనీ అయిన వోక్స్ వ్యాగన్ కంపెనీకి చెందిన డీజిల్ కార్లు పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయంటూ ఎన్జిటిలో గతంలో నమోదైన కేసుకు సంబంధించి 100 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఎన్జిటి ఎదుట హాజరైన వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు పరిహారం చెల్లించడానికి మరికొంత వ్యవధి కావాలని కోరారు. అయితే ఎన్జిటి అందుకు అంగీకరించలేదు. నేడు సాయంత్రంలోగా జమ చేయాలని ఆదేశించింది.